తెల్లారి అప్పటికి 9 రోజులుగా దీక్ష జరుగుతూ ఉంటే ఆయన ప్రాణం పోతుందని 3వ రోజు నుంచే మొదలుపెట్టే 3వ రోజు నుంచి మొదలుపెట్టి అన్న రాండ్రన్న కేసీఆర్ దగ్గర పోదామని చెప్పేసి ఇప్పుడు ఎంపీ అయినటువంటి బానిస బాలక సుమన్, ఎవరైతే కేసీఆర్ బానిస బాలక సుమన్ ఆయన రాండ్రన్న కేసీఆర్ ప్రాణం పోయేటట్టుందని చెప్పేసి మా చుట్టూ మోగితే తమ్మి చూడు మేము 80% కేసీఆర్ దగ్గరికి వచ్చటం కాదు, కేసీఆర్ నామమాత్రపు దీక్ష జరుగుతూ ఉంది, మన ఇక్కడ పవిత్రమైన యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధంలో ఉంటావా బానిస వెళ్తావా తీర్చుకోని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన జరిగినటువంటి సంఘటనలు కేసీఆర్ ప్రాణం పోతుంది ఆయనకు దగ్గరగా ఉన్న టీవీల ద్వారా రకరకాల ప్రచారం చేయించుకొని కేసీఆర్ పరిస్థితి విషమం, కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు 15 రోజులుగా చూస్తున్నాం. పాపం జయలలిత ఏమైందో తెలియదు కానీ ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఎట్లా చూపిస్తారో అట్లనే కేసీఆర్ అప్పుడు అట్లనే చూపించారు. కేసీఆర్ పరిస్థితి డాక్టర్ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పరిస్థితి చాలా విషమంగానే కనిపిస్తా ఉంది, కానీ కొంచెం మెరుగ్గా ఉంది నిన్నటికంటే, కానీ ఆయన పాపం అవస్థలో ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు కూడా కేసీఆర్ ప్రెషర్ తోటే ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పరిస్థితులు మాకు తెలుసు ఆ రోజు. కాబట్టి ఇట్లా దీక్ష విరమించడం కోసము ఆయన చేసినటువంటి కుట్ర ఏంటంటే రోషయ్య ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని ఇగో పెద్ద మనిషి నీకు ప్రాబ్లమే నాకు ప్రాబ్లమే, డిసెంబర్ 10వ తారీఖు నాడు జరిగేది ఇద్దరికి ప్రాబ్లం, ఎవరెవరికి రోషయ్య ముఖ్యమంత్రికి ప్రాబ్లమే కేసీఆర్ కు ప్రాబ్లమే, మన ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నేను ఈ ఉద్యమాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలి, ఈ ఉద్యమాన్ని చల్లబరచాలంటే ఆయన ప్రాణాల గురించి మాట్లాడతలేడు, ఆయన చావుల గురించి ఆయన చచ్చిపోతున్నాడో భక్తుడో విషయం మాట్లాడడం కాదు, కానీ ఆయనకు లోపల ఏంటంటే నేను బతికి బయటపడాలా అనున్నది. ఆయన ఉద్యమాన్ని చల్లార్చుతున్న పేరు మీద ప్రకటన వస్తే విరమిస్తా, లేకుంటే అప్పటికే సగం వచ్చి దీక్ష చేస్తున్నాడు కేసీఆర్. ఇప్పుడు కనుక నేను 9 రోజులకు ప్రాణమయ పరిస్థితి అని చెప్పేసి దీక్ష విరమించే పరిస్థితి ఉండదు, ఇంకా ఉండదు. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఇలా కేసీఆర్ కాంగ్రెస్ నాయకులతోటి అప్పటికి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా తెలంగాణ ఉద్యమం అంతా చేసినా కూడా సీమాంధ్రలో ఉన్న వెలమలతోటి కేవీపీ రామచంద్రరావు తోటి ఇంటర్నల్ గా సంబంధాలు కలిగిన వ్యక్తి మన కేసీఆర్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం, ఆయనకు అనుకూలంగా తెలంగాణ ఉద్యమాన్ని వాడుకోవడం కోసం సీమాంధ్ర నాయకులు కూడా వాడుకున్న పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు తెల్లారితే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమము విద్యార్థుల చేతిలో ఏం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ ను వెంటనే విరమించు, దీక్ష విరమిస్తే ఉద్యమం ఆగిపోతా అంటే కేసీఆర్ కూడా తెలుసు నా దీక్షతోటి కాదా, నేను ఒక్కని కూడా కాదు, నన్ను దాటిపోయింది ఉద్యమం, నేను ఆగితే ఆగినట్లేదని చెప్పేసి చాలా మంది విద్యార్థుల చుట్టూ నేను ఇలా విషయం చెప్తా ఉన్నాను, చాలా మంది విద్యార్థి నాయకుల చుట్టూ రాజకీయ పార్టీ నాయకులు తిరుగురు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. తమ్మి మీరు ఉద్యమాన్ని నిర్మించండి, అసెంబ్లీ ముట్టడిని వాయిదా వేయండి అని చెప్పేసి చాలా మంది ఆ తిరిగిన వాళ్ళు కూడా ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో సందీప్ చమారి ఏ కులము, ఆయనకి ఏ నాయకుడు తగలబెట్టాలి, ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుడు పార్టీలలో ఆ పార్టీ నాయకులతో మాట్లాడారు. ఇట్లా ఏ కులానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో ఆ కుల రాజకీయ నాయకుడు చలో అసెంబ్లీ ముట్టడిని నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు చేసినటువంటి పరిస్థితి. కానీ విద్యార్థులు 69లో చనిపోయినటువంటి 369 మంది విద్యార్థి అమరత్వం సాక్షిగా ఏ విద్యార్థి కూడా ఇవాళ పార్టీలకు బానిసలుగా పనిచేసే కొంతమంది తాబేదారులు అమ్ముడు తప్ప ఇవాళ 100% విద్యార్థులు ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని నిలబెట్టారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఉద్యమాన్ని నిలబెట్టింది కాబట్టినే డిసెంబర్ 9 రాత్రి 11 గంటలకు మీరు దీక్ష దివస్ తోటి తెలంగాణ వచ్చింది, దీక్ష దివస్ తోటి చిదంబరం ప్రకటన అంటే కొంచెమన్నా సిగ్గుండాలి. దీక్ష దివస్ 9 రోజులు లేదా, అంతకంటే ముందు కూడా 7వ తారీఖు రోజు 8వ తారీఖు రోజు కూడా ప్రకటించవచ్చు కదా. 10వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడింది కాబట్టి హైదరాబాదు అగ్నిగుండంగా మారబోతున్నటువంటి సంకేతాల కారణంగానే ఢిల్లీ నుండి చిదంబరం రాత్రి 11 గంటల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది ముమ్మాటికి విద్యార్థుల ఉద్యమకారుల విజయం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రికార్డు చేయాలి. అన్న రియాజన గారు చాలా పాటలు బోధిస్తా ఉన్నారు బయట. దయచేసి చాలా మంది టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చినటువంటి ఇలా కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడో